హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. ఈ జనరేషన్లో బోటి కూర అంటేనే అమ్మో బోటియా, అమ్మో వద్దు, దాన్ని ఎవరు కడగాలి అని అనుకుంటారు చాలామంది. అమ్మో కడగడం నా వల్ల కాదు, నేను కడగలేను అనుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, మనం బోటి తెచ్చుకునేటప్పుడు అక్కడ ఇది ముదురుదా ఇది లేతదా అని అడిగి మరీ తెచ్చుకోవాలి. చూడండి, మేమైతే ఒక సెట్ బోటి అయితే లేత బోటి తీసుకొచ్చుకున్నాము. ఎలా కడగాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈజీగా. అసలు ఈ కడగడం మంచిగా ఎంత సంతోషంగా కడుక్కోవచ్చో చూపిస్తాను. చూడండి, మేమైతే ఎట్లా కడుగుతున్నామో. వేడి నీళ్ళల్లో వేయాలండి. చూసారు కదా, ఇందాక ఆ బొంత అనేది ఎంత తెల్లగా అయిపోయిందో. అది తీసిన తర్వాత అది తీసి పక్కన పెట్టేసుకొని ఈ మిగతా ఐటమ్స్ అనేటివి వేడి నీళ్ళల్లో వేసుకొని దాన్ని మంచిగా ఇలా ఇలా అని ఇవన్నీ మడత పెట్టి, పేగులు అనేటివి ఉంటాయి చూసారా, అవన్నీ మడత పెట్టి మొత్తం ఇలా అనాలి ఫ్రెండ్స్. ఇలా అంటే మొత్తం సాఫ్ అయిపోతుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళలో వేసి బాగా 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ దొడ్డుప్పు, రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని ఒక చిన్న జల్లి గిన్నె పెట్టుకోవాలి పెద్దది. దాంట్లో అయితే వేసి ఇలా ఇలా అన్న తర్వాత చూడండి, ఇట్లా వాటర్ వేసి ఇలా కడగాలి. ఒక 3 times 4 times కడగాలి. ఎంత తెల్లగా ఎంత మంచిగా అయిందో చూడండి. ఎంతసేపట్లో కడిగామో మేము. చాలా చాలా బాగుంటుందండి. ఇది తింటే కూడా బాగుంటుంది. ఈ చికెన్లు ఇవన్నీ తీసుకొచ్చుకుంటే ఆ చికెన్కి కోడిలకి ఇంజెక్షన్స్ వేయడము, అవి తింటే రోగాలు వస్తూ ఉంటాయి అన్నీ. అయినా కూడా చికెన్ ఇష్టపడతారు చాలామంది. ఇలా బోటి తెచ్చుకొని ఇలా వండి చూడండి, నేను చూపిస్తున్న విధంగా. చూడండి, నేనైతే ఆయిల్ వేసాను, ఆనియన్స్ వేసాను. అవైతే నేను వీడియో పెట్టలేదండి. అది నేను అవి వేసిన తర్వాత నీకు వీడియో చేశాను. చూడండి, అవి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు అవన్నీ వేసుకున్న తర్వాతనే, ఆయిల్లో వేసుకున్న తర్వాతనే బోటి అయితే అందులో వేయాలి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా అయితే వండండి. ఎంత చాలా టేస్టీగా ఉంటుందో చూడండి మీరు. చూడండి, అది కారం ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత, ఉప్పు అయితే 1 స్పూన్ అట్లా వేయాలండి, ఒకేసారి వేయకూడదు, ముక్కకు పడుతుంది. ఇలా వేసిన తర్వాత ఏం చేయాలంటే మంచిగా కలుపుకోవాలి. ఇంత మొత్తం వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటే చాలా చాలా వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. అందులోనే వాటర్ చాలా వస్తాయి. చూడండి ఎన్ని వాటర్ వస్తాయో. నేను చూపించిన విధంగానే మీరైతే వండుకోండి. మీకు ఎంత బాగా తింటారు, అసలు వద్దన్నా కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేయాలి. ఎందుకంటే బోటి స్మెల్కు కొంతమందికి ఇష్టపడరండి. స్మెల్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది, అది ఇది అనుకుంటారు. అలా కాకుండా ఏం చేయాలంటే కొత్తిమీర, పుదీనా వేసి అందులో కలిపేశారనుకోండి, అసలు స్మెల్ అనేదే ఉండదు. సేమ్ మటన్ లాగానే ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి వండి అయితే చూసుకోండి. కాసేపు మగ్గిన తర్వాత చూడండి వాటర్ ఎట్లా వచ్చాయో. అసలు స్మెల్ రాదు, చాలా చాలా బాగుంటుంది. మనం అన్నీ న్యాచురల్గా వేసుకోవాలి. బయట కొనుక్కొచ్చుకొని అయితే ఏమి వేసుకోవద్దు. కొన్ని అయితే వాటర్ వేసుకోవాలి. మనకు అవసరమైతే సూప్ కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. నాకైతే సూప్ కావాలండి, సూప్ అంటేనే ఇష్టం. తర్వాత సాల్ట్ వేయాలి. తర్వాత న్యాచురల్గా గరం మసాలా తెలుసు కదా మనకు. గరం మసాలా అంటే న్యాచురల్గా ఇంట్లోనే చేసుకోవాలి, ఏది బయట తేయకూడదు. ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకొని వేసుకోవాలి. ధనియా పౌడరు, గరం మసాలా వేసి కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పాతకాలం కుక్కర్ అండి, 25 years బ్యాక్ కుక్కర్. చూడండి పాతది, ఇదేమో కొత్తది. ఇలా ఈ కొత్త కుక్కర్లోనేమో మటన్ వండానండి. చూడండి మటను. ఈ పాత కుక్కర్లో మాత్రం బోటి వండుతున్నాను. ఒక 6-7 విజిల్స్ వరకే ఉడికిపోతుందండి, చాలా ఎక్కువసేపు కూడా పెట్టొద్దు. ఇవైతే పాత కుక్కర్లో ఒక 6 విజిల్లకి 7 విజిల్లకే మటన్ అయిపోతుంది. అదే కొత్త కుక్కర్ అయితే నువ్వు 14 విజిల్స్ పెట్టాల్సి వస్తుంది. చూడండి, ఒక 6-7 విజిల్లోనే నాకు అయిపోతుంది. చాలా మంచి కుక్కర్ అండి ఇది. అయిపోయిందండి కర్రీ. చూడండి గ్రేవీగా సూప్ వచ్చింది. ఇక తినడమే. చూడండి, మేమైతే అందరము పెట్టేసుకొని తింటామండి. చాలా చాలా ఇష్టపడతాం మేము. చికెన్ అయితే మేము ఎక్కువ తెచ్చుకోము. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉంటా అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి కర్రీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను వీడియో చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.